మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్‌కి సంప్రదించండి. నమస్తే మేడం. నమస్తే మా. మరి ఈ ఆగస్టులోని ద్వాదశ రాశుల ఫలితాలు చూసుకోవడానికన్నా ముందు ఆ మంత్ మొత్తం టారో కార్డ్స్ ప్రకారం ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా ఆగస్ట్ 2025 టారో కార్డ్స్ ప్రకారం ఏ ఏ రాశుల వాళ్ళకి ఎట్లా ఉందన్నది ముందు మనం చూద్దాం. అంతకంటే ముందు ఓవరాల్ గా ఎట్లా ఉంటుంది మనకి అన్నది చూద్దాం. ఆగస్ట్ లో ఏంటి, ఎలా ఏం చేయాలి అన్నది ఒక్కసారి చూసుకుందాం. ఓకేనా? ఓకే. ఇంకా అంటే పండగల సీజన్ కదా మనకి. నిజంగా ఈ మంత్ మొత్తం ఒక వాతావరణం చాలా అద్భుతంగా అంతే. బయటంతా రైనీ ఉంటుంది, వర్షాలు, లోపలంతా పూజలు పూజలు. ఓకే. సో ఓవరాల్ గా మనం ఆగస్ట్ నెల చూసుకున్నట్టయితే మామూలుగా ఈసారి వచ్చింది ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి ఆగస్ట్ లో అందరికి. జనరల్ గా ఓవరాల్ గా నార్మల్ గా చూస్తే కూడా మనకి సీజన్ అలాగే ఉంది కాబట్టి కార్డ్ ఎనర్జీస్ కూడా అలాగే ఉన్నాయి. ఓకే. అయితే ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి అంటే అజీర్తికి సంబంధించింది, రెస్పిరేటరీ అంటే ఏంటంటే ఊపిరితిత్తులకు సంబంధించిన విషయంలో కాస్త అందరూ ఓవరాల్ గా అందరు జాగ్రత్తలు పడాలి. నార్మల్ గా కూడా సీజన్ మారింది కాబట్టి మీ జాగ్రత్తలు ఏవైతే తీసుకోవాలో, కషాయాలు తాగడం అట్లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ రెగ్యులర్ గా తింటూ బయట ఆహారం ఎంత తగ్గించుకోగలిగితే అంత మంచిది. ఎందుకంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి. దాని తర్వాత ఏంటంటే ఓవరాల్ గా చూస్తే పెద్ద పెద్ద డీల్స్ ఏవైతే ఉంటాయో, పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు, చాలా అతిగా చేసే ఇన్వెస్ట్మెంట్లు కానీ, సంతకాలు పెట్టడం అట్లాంటివన్నీ కొంచెం ఆలోచించి చేయండి. ఎవరు చేసినా పెద్ద బిగ్ వెంచర్స్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఎవరైనా కానీ. అతిగా ఇన్వెస్ట్మెంట్స్ చేశారు, కొన్ని కోట్ల మీద బిజినెస్లు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు మాత్రం ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని దాని తర్వాత మీరు ముందుకెళ్ళచ్చు. ఎక్కువగా వరదలు, వర్షాలు, ఇంకా అక్కడక్కడ మనము ఎర్త్ క్వేక్స్ కూడా మనకి చూపెడుతుంది కాబట్టి జాగ్రత్త పడాల్సిందే. ఓకే. వర్షాలు, వరదలు ఇవన్నీ రెగ్యులర్ గా ఉంటాయి, బట్ కొన్ని ప్రాంతాలలో కొంచెం ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ జాగ్రత్తల్లో మీరు ఉంటే చాలా బాగుంటది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఓకే, పొలిటికల్ గా మనం చాలా ఫ్లక్చుయేషన్స్ చూస్తుంటాం అనమాట. పొలిటికల్ డ్రామా అంటాం కదా, అది ఎక్కువగా ఉంటది ఈ ఆగస్ట్ లో. అంటే మనం ఎక్కువ న్యూస్ అబౌట్ పొలిటికల్, వాళ్ళు ఇక్కడికి వెళ్ళిపోయారు, వీళ్ళు ఈ పార్టీ మారారు, ఆ పార్టీ మారారు, అట్లాంటివి కూడా కొంచెం ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. షేర్ మార్కెట్ అలా చూసుకుంటే గనక ఓకే, నో ప్రాబ్లం, బాగానే ఉంటుంది. పెద్ద పెద్ద లాసెస్ అయిపోయాల్సిన అవసరం అట్లాంటిది ఏమీ లేదు. దానికి తోడు డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం చాలా మంది ఓవరాల్ గా మనం ఇట్లాంటి న్యూస్లు ఎక్కువగా వింటూ ఉంటాం అనమాట. చిన్న యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. మనకు తెలిసిన వాళ్ళలోనే ఎవరో ఒకరు వచ్చి మనకు చెప్తా ఉంటారన్నమాట యాక్సిడెంట్స్ అయినాయి. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ర్యాష్ గా డ్రైవ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి మీ వంతుగా హెల్ప్ చేయండి, చెప్పండి ర్యాష్ డ్రైవింగ్ అవన్నీ చేయొద్దు, ఈ మంత్ కొంచెం కేర్ఫుల్ గా. ఎనర్జీస్ అట్లా ఉన్నాయి, కాకపోతే డివైన్ ఎనర్జీస్ బాగున్నాయి కాబట్టి, ఎలాగో శ్రావణ మాసం ఉంది కాబట్టి మనం అందరం ఓవరాల్ గా ఇప్పుడు రాశి ప్రకారం ఎలాగో చెప్తాను ఏ పూజలు చేయాలి, ఎలాంటి కలర్స్ వేసుకోవాలి ఇవన్నీ. బట్ ఈ నెలంతా లక్ష్మీ అమ్మవారితో పాటు ఎక్కువగా ఆరాధించవలసింది పరమశివుడిని. ఓకే. ఎందుకంటే ఆ ఎనర్జీస్ చాలా బాగుంటాయి అన్నమాట. మనకి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళిన తర్వాత మన ఈ ప్రపంచాన్ని అంతటిని, యూనివర్స్ అంతటిని పరమశివుడు ఆయన కంట్రోల్లోకి తీసుకుంటాడు కాబట్టి ఆయనకి చేసే ప్రతి పూజ చాలా తొందరగా ఆయన అనుగ్రహం మనకి కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు శివారాధన రెగ్యులర్గా ఈ మంత్ మొత్తం చేసుకోవచ్చు. అలాగే ఎవరికైతే కొంచెం బాగా ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నెల మొత్తము, శ్రావణ మాసము, ఆగస్ట్ మంత్ మొత్తము రుద్ర కవచాన్ని ప్రతిరోజు చదవండి. మార్నింగ్ టైంలో శివుడికి దీపారాధన చేసి రుద్ర కవచం ఒకటి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు కనకధార స్తోత్రాన్ని రోజుకు 3 సార్లు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. మేము ఆఫీస్కి వెళ్తామండి కుదరదు అన్నవాళ్ళు జస్ట్ ఎక్కడైనా ఒక ప్లేస్లో కూర్చొని కనకధార స్తోత్రాన్ని 3 times చదివేలాగా చూసుకోండి. ఇవన్నీ చూసుకుంటే కనుక ఆర్థికంగా చాలా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది.
వీలు ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు, కొంచెం 60s అట్లా అబవ్ అయిన వాళ్ళకి ఉంటుంది కదా, వాళ్ళు శివపురాణాన్ని చదవడం స్టార్ట్ చేస్తే కనుక మీకు ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు ఉంటే వాటి నుంచి మీరు చక్కగా బయటికి రావచ్చు అనమాట. ఇది ఓవరాల్గా ఎనర్జీస్ ఫర్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. మేడం, కుంభరాశి వరకు వచ్చేసి ఆగస్ట్ మంత్ లోనే ఎలా ఉండబోతుంది ఏంటి అనేది టారో కార్డ్స్ ప్రకారం అయితే మాకు తెలియచేయండి. తప్పకుండా అమ్మా. 2025 ఆగస్టు కుంభరాశి వాళ్ళకి ఎట్లా ఉందో ఒకసారి ప్రిడిక్షన్స్ చూసి తెలుసుకుందాం. ఓకే, కుంభరాశి వాళ్ళకి ఏంటి అంటే ఈసారి కొంచెము సర్వీస్ మీద, అంటే కొంచెము పని చేయడానికి బద్ధకం ఏదైతే ఉంటుందో, ఎనీథింగ్ ఆఫీస్లో అవ్వచ్చు, ఇంట్లో అవ్వచ్చు, ఎక్కడైనా కానీ కొంచెం బద్ధకం తగ్గించుకుంటే మీ లైఫ్ కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది నెంబర్ 1 కార్డు. ఓకే, అండ్ అదే కాకుండా మీరు ఇప్పటిదాకా ఏవైతే చెయ్యాలి అనుకుని చెయ్యలేని సర్వీసెస్ చాలా మందికి ఉంటాయి కదా, నేను దాన ధర్మాలు చేయాలి, నేను మా పేరెంట్స్కి సర్వీస్ చేయాలి, లేకపోతే ఇట్లాంటివి చాలా సర్వీస్ రిలేటెడ్ పనులు ఎక్కువగా ఉంటాయి. అవన్నీ ఏవైతే చేయాలనుకుంటున్నారో ఈ మంత్ స్టార్ట్ చేయండి. అంటే ఆలోచన ఉంటుంది, కాకపోతే చాలాసార్లు దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేరు మీరు. కాబట్టి ఈసారి ఎగ్జిక్యూట్ చేయగలిగితే మీకు దానికి రావాల్సిన ఫలితం ఏదైతే ఉంటుందో అది మీకు డెఫినెట్గా వస్తుంది. కాబట్టి ఆ సర్వీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేసుకోండి. అదేవిధంగా ఏంటంటే మీరు ఎప్పుడు ఈ మధ్య కాలంలో మనస్ఫూర్తిగా నవ్వి చాలా రోజులు అయిందని ఒక ఫీలింగ్ మీకు ఉండొచ్చు. ఒకలాంటి డిప్రెషన్, ఏదో పోగొట్టుకున్నట్టు అట్లాంటి ఫీలింగ్స్ ఈ మధ్య ఎక్కువగా ఉన్నాయన్నమాట. అయితే మీరు ఏం చేస్తారంటే శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ పౌర్ణమి రోజు తప్పకుండా మీకు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ రోజు మాత్రము ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాభిషేకం చేసుకోండి. అలాగే లలిత సహస్రనామం ఒకటి సాయంత్రం పూట శ్రావణ పౌర్ణమి రోజు ఏవేవైతే రెమెడీస్ చేయాలో అవన్నీ చేయండి. వీలైతే మీరు వ్రతం కూడా చేపించుకుంటే మీ లైఫ్లో ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో అవన్నీ పోవడానికి కొంచెం అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా ఏంటంటే మీ దగ్గర ఏవైతే ఉన్నాయో వాటితోటి కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వండి. నాకు భగవంతుడు ఒక ఇల్లు ఇచ్చాడు, ఒక కార్ ఇచ్చాడు, ఒక కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చాడు, వాటితోటి హ్యాపీ ఫీల్ అవ్వడం అంతే. అవన్నీ పక్కన వదిలేసి ఇంకా ఏదో కావాలి అన్న తాపత్రయం మాత్రం పక్కన పెట్టేయండి. అవి రావాల్సిన టైంకి అవి వస్తాయి. అవన్నిటి కోసం అంటే మీ కార్డ్స్ ప్రకారం ఏంటంటే మీకున్న దానికంటే కూడా మీకు లేని దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించి బాధపడుతున్నారు. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. రిలేషన్షిప్స్ పరంగా చూసుకుంటే కొంచెం చిరాకులు అవన్నీ ఎక్కువగానే కనబడుతున్నాయి. కాబట్టి ఎక్కడ సైలెంట్గా ఉండాల్సిన దగ్గర సైలెంట్గా ఉంటే మీ లైఫ్లో వైలెన్స్ లేకుండా ఉంటుంది. అదొకటే ఇక్కడ మీ సజెషన్ అనమాట. సర్వీస్ మీద ఫోకస్ చేయండి. అండ్ అదేవిధంగా నరాలకి సంబంధించిన మీకు కూడా చక్రాస్ రిలేటెడ్గా చూసుకుంటే కనుక నరాలకు సంబంధించి కొంచెం ఇబ్బందులు వస్తాయి. కాబట్టి నర్వ్స్ వీక్నెస్ అవి లేకుండా రెగ్యులర్గా ఏదైనా చెకప్స్ చేసుకోవాలనుకున్నా దానికి సంబంధించి మసాజెస్ కానివ్వండి, లేదా ఏదైనా ఆయుర్వేద మెడికేషన్స్ అట్లాంటివి తీసుకోవాలనుకుంటే రెగ్యులర్గా తీసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మీరు ఈ నెల మొత్తము లక్ష్మీ కటాక్షం అయితే బాగానే ఉంది. అయితే ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే మీకున్న దాంతో మీరు హ్యాపీగా ఉన్నప్పుడు భగవంతుడు ఇచ్చిన దాంతో మీరు ఎప్పుడైతే సంతృప్తిగా ఉంటారో అప్పుడు మీకు ఇంకా బ్లాకేజెస్ లేకుండా అమ్మవారు మీ దగ్గరికి వస్తారు. కాబట్టి ఈ మంత్ మొత్తం నేను ఒక పౌర్ణమి రెమెడీ చెప్పాను, దాంతోపాటు లక్ష్మీ కటాక్షం కోసం రెగ్యులర్గా అమ్మవారి స్తోత్రాలు కానివ్వండి, లక్ష్మీ సహస్రనామం ఒక్కటి ఈసారి ఏదైనా అన్ని ఫ్రైడేస్ చేసుకోవచ్చు లేదా ఒక ఫ్రైడే చేసుకోవచ్చు. సహస్రనామం చేసేటప్పుడు తప్పకుండా అమ్మవారికి తులసిమాల లేకపోతే తులసి దళాలతో చేయడానికి లక్ష్మీ అమ్మవారికి చూస్తే ఈ మంత్ మొత్తం బాగా బ్యూటిఫుల్గా స్మూత్గా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కుంభరాశి వాళ్ళకి ఈ నెల కలిసి వచ్చే కలర్ గ్రీన్ కలర్. సో రెగ్యులర్గా గ్రీన్ కలర్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు గ్రీన్ కలర్ ఏదైనా క్యారీ చేసినా, ఎవరైనా మీరు క్రిస్టల్స్ బిలీవ్ చేస్తే గ్రీన్ కలర్ క్రిస్టల్ కూడా క్యారీ చేయవచ్చు. ఓకే మ్యామ్, కుంభరాశి వారికి వచ్చేసి ఆగస్ట్ మంత్ ఎలా ఉండబోతుందో మాకు తెలియజేశారు. నమస్కారం. నమస్తే మా.